దోస్తులు నిజంగా రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అంటే రోజుకు కొత్త కొత్త ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో యాడ్ అవుతున్నట్టు అన్నమాట. అర్థమైంది కదా. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది దోస్తులు నిజంగా. మాకు ఎవరు తెలియదు, చుట్టాలు కూడా కొంతమంది ఉంటారు. ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు అని అంటే అయ్యో నా కోసం మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి దోస్తులు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సరిదిద్దుకోమని ఏమన్నా అడ్వైస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేస్తే మేము పక్క మార్చడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకూరి, మమ్మల్ని కూడా తప్పుగా అస్సలు అనుకోకూరి. మేము ఇక్కడ వరకు రావడానికి కారణం కేవలం మీరేనులా. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇక వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దోస్తులు మా కోసం మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 47 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నా ఇంటికి నేను పని మనిషినైనా, నా కూడలేమో మహారాణిలాగా దర్జాగా వండుకున్నది. ఈ చేత పాడుగాని ఎన్ని రోజులైనా నాకు తప్పనట్టే ఉన్నది. చీపిరి కట్టల జాడ కట్టలను నన్ను వీడనన్నయి. ఏమైంది పెంటవ్వా, ఆకిలి ఉక్కుంటా జోరుగా పాటలు పాడుతున్నావు? ఎవరి మీద పాడుతున్నావు? ఎవరిని తిడతలేని చెల్లె, నన్ను నేనే తీసుకుంటున్నా. ఏం చేస్తాం చెప్పు, నీ పనే మంచిగా ఉంది పాటు. నేను ఎన్నెన్నో కలలు కన్నానో, ఎన్నెన్నో అనుకున్నాను. అమ్మో నా కొడుకు లగ్గం చేస్తే కోడలు వచ్చినాక నిమ్మలంగా దర్జాగా మారాలేక తినొచ్చు, పండుకోవచ్చు. ఇక లేవత్తమ్మా తిండులే అని ఇక అన్నం వండి దగ్గర దాకా తీసుకొస్తుందని నేను అనుకున్నా. కానీ ఎన్నెన్ని కలలు కన్నానో అన్ని నిరాశ అయిపోయినవే. అయ్యో ఎందుకు పెంటవ్వా గట్లంటున్నావు? నీ కోడలు మంచిగా చేసేది కదా, ఏమైంది? అయినా చిన్నపిల్ల తల్లి కదని బాలంతరం గట్లా కష్టపెడతారా? మెల్లగా పిల్ల గట్టిగా అయినాక తల్లి గిట్ల గట్టిగా అన్ని తల పని చేసి పెడతారేమో తీయరాదు. ఈ అవ్వ పిల్ల గాని 10-15 రోజులు గిట్ల కాలే అప్పుడే పని చేస్తలేదు, ఏం చేస్తుంది అని బాధలు ఎత్తున్నవేంది పెంటవ్వా? 10-15 దినాలు గిట్ల కాలేదు అని అంటవేమి? నేను ఇద్దరు పిల్లల్ని కన్నా కదా, కన్న తెల్లాడుతుంది నా పిల్లలకు నేను పని చేసుకునేది, నా పని నేను చేసుకునేది, నిమ్మలంగా నా పిల్లల ముడ్డి బట్టలు ఇట్లా కడుక్కునేది. అవ్వ ఇప్పుడు పూరలు చూసినావా? ఆవో కానీ ఇట్లా 10-15 దినాలకు ఎక్కువ అవుతుంది. మంచం వేస్తలేరు, ఏమైనా మంచం మీదనే ఫోన్లు ఒత్తుకుంటా వండుకోవాలి. పిల్లలు వండుకోగానే ఏముంటది పని పని ఆ పాటన పిల్లలు మంచి సొంపుగా నిద్రపోతారు. మరి లేచి అయ్యో మా అత్తమ్మ ఒకటి చేస్తుంది, ఎంత చేస్తుందని నాకు అదో ఇదో చేతి కింద సాయం చేయాలి కదనే. ఇయ్యాల రేపు పూరగాండ్లు గట్ల లేరు పెంటవ్వా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు? అప్పటి మనుషులు లెక్కనే ఉన్నారా చెప్పు? పిల్లలకు మత్యం శాతం అయితే లేదు, పిల్లల్ని కానాలంటే తక్కువ ఇబ్బంది అవుతున్నదా పెంటవ్వా? అటు కాకుండా నీ కోడలికి ఇంకా నార్మల్ డెలివరీ అయింది కాబట్టి ఇక బాగానే తల్లి మెల్లమెల్ల చేస్తుందేమో తియ్యి. కొన్ని దినాలు పిల్ల బాలంతుంది కాబట్టి కొన్ని దినాలు చేయరాదు పెంటవ్వా. నీ కోడలు మంచిదైనాక ఆమె లేచి చేస్తుందేమో తియ్యి. అబ్బో నువ్వు బాగా చెప్తావు, నీకు ఏం ఎరుకుండదు. మొగంతో గంటలు గంటలు కూర్చొని నవ్వులాట మాట్లాడు, వీటికి ఏం నొప్పి లేదు, నడుములు ఏం గుంజయి. అది అత్త చేతికింద పని చేయాలంటే అయ్యో నడుము నచ్చనే, అయ్యో నేను బాలంతేనా, అవన్నీ గుర్తుకొస్తాయి. వాళ్ళు ఉన్నారమ్మా, మస్తు కథలు ఉన్నాయి మనుషుల దగ్గర. అయ్యో తల్లి లేని పిల్ల కాబట్టి ఎందుకు పెంటవ్వా గట్ల చూస్తున్నావు? అయ్యో నా కోడలికి తల్లి లేదా తండ్రి లేదా అన్నిటికీ నేనే అని నిమ్మలంగా తల్లి లెక్క ఓసుకోవాలి. కానీ ఏంది పెంటవ్వా మొత్తం బండారం బయట పెడుతున్నదేంది? నీ కోడల్ని గట్ల చీప్గా తీసి పడేస్తున్నావు. నీ అవ్వ మంచిగా ఉన్నప్పుడు కడుపేసుకొని ఇట్లా నీ బట్టలు అన్ని ఉతికి, నీ మొగని నీవి నీ కొడుకు అందరి బట్టలు ఉతికి 9 నెలలు కడుపేసుకొని నేను చూడలేదా? ఈ అవ్వకి ఇప్పుడు బాలంతా జర్ర రెస్ట్ తీసుకుంటే ఏంది పెంటవ్వా గట్ల బదులు చెప్తున్నావు? అమ్మో ఆమెదాకా చేసిందమ్మా, ఇంటి కోడలు అన్నప్పుడు కానేదాకా కాదు కన్నాక ఇట్లా చెయ్యాలి. ఎవరి కోసము మంది చేస్తుందా? మాకే కదా చేసేది. పుణ్యానికి వచ్చిందా? మాకు చేత చేస్తానికే కదా వచ్చింది. మరి చెయ్యాలి చెల్లె, తప్పదు. మనము తల్లి లేని పిల్లమ్మో అయ్యో అనుకుంటాం. కానీ గసంతలను తక్కువ అంచనేయొద్దే, మస్తు కిలాడి ఉంటాయి. ఇక నా కొడుకున్నప్పుడేమో అమ్మ చాలా మంచిది, అత్త మనకు మస్తు పని చేస్తుందని. ఇక మొగడు బాగుంది సూటిపోటి మాటలు మస్తు తిట్టి మస్తు పంచాలు పెట్టుకుంటది నాతోని. అందుకే అదంటేనే దైసబుద్ధి కాదు నాకు. ఏమో అమ్మా, నువ్వు చెప్పేదాన్ని చూస్తుంటే కొంచెం వెరైటీగానే అనిపిస్తుంది. కానీ నీ కూడా అయితే చాలా నిమ్మలమైన మనిషి అమ్మా, నాకు తెలియదా పెంటవ్వా? మంచిదే తల్లి. నేను ఇన్ని రోజుల సన్ని చూస్తున్నా కానీ ఆ పొల్ల ఎవరు జోలిపోదు, ఎవరు ఆటపోదు, నిమ్మలంగా ఉన్నదా అంటే ఉన్నది. ఇంతకని బయటికి వెళ్ళదు, గట్టి ఉండాలి. కానీ నువ్వెందుకు పెంటవ్వా గసంటి కోడలు ఇంట్లో పెట్టుకొని బదలాం లేపుతున్నవేంది? మంచిగా అమ్మో నా కోడలు మంచిదంటే అప్సట్ ఇవ్వాలి, కానీ ఇట్లా బదలాం లేపుతారే. నీకేమెరక చెల్లె, జరుండు నీ కొడుకు లగ్గం చేసినాక అప్పుడు ఎరకైతుంది ఉండు. నీ కథ ఏంటో అప్పుడు కనిపిస్తుంది. ఏమనుకుంటున్నావు? ఇక నీ ముగ్గురు కొడుకులు కదా, ముగ్గురు కోడలు చూస్తే ఇక నీ ఆట అంటే ఆట కనిపిస్తుంది పాటు. అవును పెంటవ్వా, నువ్వు అన్నది ఇట్లా కరెక్టేను. ఏం చేయాలి పాడుగాను, ఒక్క కొడుకు అన్న పెళ్ళి అవుతుందేమో. ఈ ఒక్క కోడలతో నన్న జర్ర కొన్ని రోజులన్నా నిమ్మలంగా ఉండాలి.
ఇక దాని పని నేను వినుకుంటా, నా పని అది వినుకుంటా, నిమ్మలంగా ఉండాలి ఒక మాట మీద అని అనుకుంటే నా కొడుకు పాడుగాను పెళ్లి పెడాకులు ఏది చేసుకోకుండా గట్లనే ఉంటుండు. నా బాధలు నాకే ఉన్నాయి పెంటవ్వా. అవో కోడలు ఇంటికి చేస్తే ఒక బాధ ఉన్నది, తేకుంటే ఒక బాధ ఉన్నది. ఆడేమో చేసుకుంటా చేసుకుంటా అంటాడు, మళ్ళీ ఒక పార ఏం రోగం పుడుతుందో నేను చేసుకోనమ్మా అని అంటాడు. ఆయనకి తిక్క రోగం పుడుతుంది పెంటవ్వా. చేసుకుంటారు తియ్యి, ఉంచుకున్నది ఎన్నడన్నా దూరం కొట్టిందనుకో అప్పుడు తెలుస్తుంది ఆ పోరగానికి విలువ. ఇక అది ప్రేమగా ఉంటున్నట్టుంది, నా స్వర్గం అంత గీవనే ఇంకా నేను పెళ్లి చేసుకుని ఏం చేయాలి ఎవరి కోసం అని అనుకుంటారు. అందుకే జర్ర కొన్ని రోజులు ఆగుచెల్లి, అది ఎప్పుడన్నా సూటిపోటు మాటలని జర్ర దూరం అవుతుందా, పంచాయతీలు అయితే లొల్లీలు అయితాయా, అప్పుడు బాగుంటది. గాని జర గీసుంటారావే, నీ షోలా ఒక మాట చెప్పాలి. ఆ చెప్పు పెంటవ్వా, ఏమైంది? ఎవడన్నా వస్తున్నాడా ఏంది? ఎవడు లేడు గాని చెప్పు చెప్పు దబ్బున. కాదు సుజాత, మీ అమ్మగారింటి దిక్కు ఏదైనా మరుగు మంది పెట్టేది ఉంటే అక్కడ వాళ్ళు బాగా పెడతారు కదనే. మరి పోయి మీ అమ్మకు మీ నాయనకు చెప్పి ఏదో ఒకటి నీ కొడుకు మారతట్టయినాక పొల్ల మారతట్టయినా ఏదైనా ఒక మంది తీసుకొని చాలా పెట్టరు. అదే తప్పుడు దాకా ఇవ్వని దారాడు చూసుకుంటాడు, నిమ్మలంగా నీ బతికేందో నువ్వు చూసుకోవచ్చు. ఏమంటావు? ఓ అమ్మో, గసంటివి ఈ రోజులలో ఏడున్నాయి పెంటవ్వా. అమ్మో, గసంటివి పెట్టాలంటే నాకు భయం అయితే తల్లి. లేనిపోని రోగాలు చూరాంచుకుంటే ఎట్లుంటది పెంటవ్వా. నా కొడుకుకు పెట్టేది ఉంటే ఎప్పుడో వేదును గాని నాకు భయం అయి పాడైతుంది పెంటవ్వా, బుగులై పాడైతుంది. మళ్ళీ లేనిపోని రోగం వస్తే నా కొడుకుకి ఇబ్బంది అవుతుందని గట్లా పెట్టలేకపోయినా. ఏం కాదు చెల్లె, ఏమైతుంది? ఇక అవన్నీ ఇప్పటికి గిట్ల నడుస్తున్నాయి కానీ మన ఊర్లో దిక్కులేవే. వేరే ఊర్ల పొంటి బాగా నడుస్తున్నాయి, మస్తు పని చేస్తాయి అంటాను ఎరకలేదు. మా ముసలి మా నాయనమ్మల చెల్లెలు మొన్నటి దాకా బతుకుండే, ఒక నెల కింద చచ్చిపోయింది చెల్లె. ఇక ముసలి పుణ్యం కట్టుకుందనుకో రాదు. నమ్మఒడు కూడా గిట్లనే చేసేది. పెళ్ళైన కొత్తల సంది ఒక నెల 2 నెలల దాకా నా దగ్గరికి రాకపోతుండే, అసలు నన్ను అంటనే కేర్ చేయకపోతుండే. ఒకతుండేది మా ఇంటి ఎదురు ఇంట్లోది. ఇక అది పొలం కాడిపోతే ఏమైనా దాని తోకమట్ల పోయేది, పొలం కాడ ఇంతసేపు ఉంటే దాంతో పాటు మళ్ళీ వచ్చేది. ఇదేంటబ్బా నన్ను చూస్తలేడు, ఆదా చేసుకున్న పిల్లం నేను అన్న డౌట్ వచ్చి మా నాయనమ్మ దగ్గర పోయి చెప్తే గిట్ట పెద్ద సంగతాన్ని అలా చెల్లెల దగ్గర ఒక మరుగు మంది తెచ్చి నా చేత నూరిచ్చి ఇంకా అది ఇది కలిపి పోషించింది చెల్లె. ఇక అన్నంలో కలిపి పెట్టేది, నీళ్ళలో కలిపి పోసేది, అందులో ఇంట్లో కలిపి పోస్తే మొత్తం ఒక 5-6 దినాలలో నా దిక్కు మళ్ళీ చెల్లె. నువ్వు చెప్తే నమ్మతావో నమ్మవో కానీ నా పరిస్థితి నేను చెప్తున్నా. నీ కొడుకు గిట్ట గీసంటి శాతం చేస్తుండే కదా, గసంటి పని చేస్తే డబ్బున చెయ్యి అమ్మా, నీ కొడుకు మారతాడు అని చెప్తున్నా. అంతే అంటవా పెంటవ్వా? నీ మొగని గట్లనే మలుపుకున్నావు. ఓయమ్మో, నాకు బుగులైతుంది తల్లి గట్ల చెయ్యాలంటే. ఆయన గా మందులు ఇప్పుడు దొరుకుతలేవు పెంటవ్వ, అవన్నీ నమ్మొద్దు. ఏమో చెల్లె, నాకు తెలిసింది నీకు చెప్తున్నా. ఇక నీ ఇష్టం ఉంటే పెట్టు, లేకుంటే లేదు, నాకేందమ్మా. ఏదో సలహా ఇయ్యమంటారు కదా గట్లా ఇచ్చిన. ఏమో చెల్లె, నీ ఇష్టము. సరే సరే పెంటవ్వా, నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ నా కొడుకుకు పెట్టనమ్మా. మళ్ళీ ఏమన్నా అయితే రేపు పిల్లలు పుట్టేందుకు ఇట్లా మస్తు ఆగమవుతుంది. అందుకనే ఎందుకమ్మా దానికి పెడతా, బద్మాష్ దానికి పెడితే చక్కగా అవుతుంది. అప్పుడు మొగల దగ్గర పోతుంది, ఉంచుకొని నిలిచి పెడుతుంది. గట్లా ఎవడన్నా పెడితే బాగుండు పెంటవ్వా. సరే సరే, మా అమ్మోళ్ళను మా అమ్మమ్మోళ్ళను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా. ఎవరన్నా ఒక దగ్గర ఉంది రా అమ్మ చూపిద్దాము అని అంటే అప్పుడు పోయి తీసుకొస్తా పెంటవ్వా. నిజంగా నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది. గదే గదే, ఏదో నీ మంచి గురించి చెప్తున్న చెల్లె, మళ్ళీ నీళ్ళతో నానేవు. ఓయమ్మో, ఎవరితో నానకమ్మో, నన్ను బయరాన్ని చేస్తారు. ఈ బోడి పోసి అన్నమాట నిజమే ఉండొచ్చునా, లేకపోతే మామూలు కనిపోయిందా? ఏం చేయాలి? అది చెప్పిన సంధి నాకు కంటికి నిద్రనే వస్తలేదు, తిందామన్న ఆకలి పాడైతలేదు. ఏం చేయాలి? లోపలంతా బుగులు పెట్టింది ఇది. చిన్నకు సంబంధాలు చూస్తున్న మాట నిజమే ఉండొచ్చునా, లేకపోతే కావాలని నాకు మండాలన్నట్టు చెప్పిపోయిందా? అయ్యో దేవుడా, చిన్న నాతో నిన్ననే మాట్లాడిండు, మరి నిన్న ఒక్కసారి గిట్ల నాతో ఈ మాట అనకపోయే కదా. ఏమో నాయన, నమ్మాలా నమ్మొద్దా ఎక్కడ అర్థమైతలేదు. నీ అవ్వ ఫోన్ చేయమంటేనేమో టైం లేదు, మనిషి ఒక్క పారన్నా కనిపిస్తలేడు. ఆయన కనుక పిల్లని చూస్తుర్రు అని అన్నారనుకో, ఇక నా బతుకు బతికి వేస్ట్. ఏదన్నా పోసుకొని చచ్చిపోతే అయిపోతుంది. ఇప్పుడంతలా పెళ్లి చేసుకొని సరే కొన్ని రోజులు నీతో గడపాలి, నీతోని సినిమాకు షికార్లకు తిరగాలి, కొన్ని రోజులు నీతోని టైం స్పెండ్ చేయాలని ఎన్నెన్నో మాటలు చెప్పి ఇప్పుడు సంబంధాలు చూడమని వాళ్ళ అమ్మతో వాళ్ళ అయ్యతోనో ఒప్పుకొని మాట్లాడిందంట. ఈ మాట ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో దేవుడా, అసంటి పండుగ నీకు తండ్రి. చిన్న నేను కొన్ని రోజులు కలిసి ఉండాలి, కొన్ని రోజులు కాదు జీవితాంతం కలిసి ఉన్నా ఏం పర్వాలేదయ్యా. ఈ కర్రీకి దూరంగా అమ్మన్నా నేనైతే కానీ చిన్నకు దూరం ఉండాలంటే ఒక్క నిమిషం ఇక నా వల్ల అయితే లేదు దేవుడా. అదేంటి ఒకటే గుయ్యా గుయ్యా గులుగుతుంది గురువుల మారిది, ఏమై ఉండొచ్చు దీనికి? జరుండు మెల్లగా గేమే నిలబడి ఏమేం మాటలు అనుకుంటుందో ఒకటే ఇంట. చిన్న లైఫ్ లోకి ఇంకో ఆడది వస్తుందంటే నా మనసు అస్సలు ఒప్పుతలేదు. అబ్బా ఎంత గట్టిగా మొత్తుకోవాలనిపిస్తుందంటే దేవుడా.
చిన్నోడు. ఆహా, ఇదా సంగతి. ఆ పోరగానికి సంబంధాలు చూస్తుర్రు అని ఆ బోడ ముఖం వచ్చి చెప్పిపాయి కదా. గప్పసది దీని పానం కింద మీద అవుతున్నట్టుంది. అందుకే ఆగో ఆగం ఆగం అవుతుంది. కానీ కానీ నీకు గట్టనే గుద్దల మన్నట్టయితే అప్పుడు గుద్దల గాలి అని నిష్పెడతావు, నా కొడుకుతో మంచిగా సంసారం చేస్తావు. అప్పుడు నా ఇల్లు నా సంసారము నా కొడుకు జీవితం మంచిగా అవుతుంది. నీకు అట్లనే కావాలి, గట్టనే నూరి పోస్తలు దొరికితే మంచిగా చక్కగా అంటే చక్కగా అవుతావు లంబి. అబ్బా, నా పిల్ల మీద లేని పికరు, నా మొగన్ మీద లేని పికరు నీ మీదనే ఎందుకుందిరా చిన్న. అబ్బా, పెళ్ళైన సంది నిన్ను చూస్తే నా పానం మిట్ట మిట్ట కొట్టుకునేది. ఇప్పుడు నాకు దూరం అయిపోతావు, వేరే దాన్ని పక్కన పెట్టుకొని వండుకుంటావు అంటే నా పానం అస్సలు ఒప్పుతలేదు చిన్న. అయ్యో దేవుడా, ఆ రోజు కానీయకు, నన్ను బాధ పెట్టకు. అవ్వా అవ్వా అవ్వా, ఈ పద్మాషి దాని మాటలు చూడు. ఓయమ్మో ఓయమ్మో, మొత్తము ఉంచుకొని ఆ దగ్గర వండుకొని అన్నిందాలు చేసేటట్టే మాట్లాడుతున్నది ఈ సంతి. అబ్బా 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 అబ్బా, నా కొడుకుని అమ్మాయికుని వేసి ఆట అంటే ఆట ఆడుకుంటున్నావు కదనే, తన్ని పడేస్తున్నావు కదనే. నువ్వు పాడుగాను, నా కొడుకు ఉసురు తప్పక ముట్టదే నీకు, నా కొడుకు పాపం తప్పక కలుగుతుంది నీకు. ఒక్కసారన్నా ఫోన్ చేస్తలేడు, నా మీద ప్రేమనే లేనట్టుంది. ఎవరెవరు ఏమేమి ముట్టించారో, వాళ్ళ అమ్మ నాయన ఏమేం చెప్పిరో రాసి రంపాన పెట్టినట్టు. అందుకే మారిండు చిన్న, లేకుంటే అస్సలు మారకపోతుండే. అగో ఒక్కపారి ఇట్లా ఫోన్ చేస్తలేడు చూడు, నేను అస్సలు గుర్తులేనంటున్నా. నీ బతుకుల చెప్పు, ఒక పిల్లకు తల్లి అయినాక ఇట్లా గిసొంటి ఆలోచన గిసొంటి మాటలు నీ నోటి నుంచి ఎత్తొస్తున్నాయి. నీ నోట్ల పురుగులు వాడా. గా పసిపిల్ల పాపం గిట్ల నీకు చుట్టుకుపోను. ఎంతెంత బాధపడుతున్నావో గట్లనే బాధపడుకుంటా చావు. జరుండు, ఆడు లగ్గం చేసుకొని ఒక పిల్లని తెచ్చుకొని మంచి పిల్లతో ప్రేమగా ఉండాలి. అని సంసారం ఏంది ఆడు చూసుకోవాలి, నిన్ను పెట్టుకున్నది అన్నాలి. అప్పుడు తెలుస్తుంది నీ సంసారం ఏంటి, నీ విలువ ఏంటి, నీ భారత ఎవరు, నీ పిల్లేంది, నీ అత్తమామ ఏంది, ఇవన్నీ తెలిసి వస్తాయి. అప్పుడు తన్నట్టు అవుతుంది. అప్పుడు మొగడి దగ్గరకు రాని ఎద్దు గట్లయితేనే నీ అమ్మకి తన్నట్టు అవుతుంది. దేవుడా, గీసంటి బాధలు పరాయంకి ఇట్లా రావద్దు దేవుడా. చిన్నను ఎంతెంత దగ్గరికి చేసినావో ఒకటే పారి దూరం చేసినావనుకో, నా గుండె పగిలిపోతుంది, పేలిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతట్టున్న దేవుడా. ఈ అవ్వ ఒక్కొక్కరు చెప్పే మాటలు వింటుంటే నా మనసు గుల్ల గుల్ల గుప్పు గుప్పు అవుతుంది. దోస్తులు, మేము చేసే ఈ వీడియోలన్నీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఏదో యాక్షన్ లాగా సినిమాలు సీరియల్స్ ఎట్లా తీస్తారు అట్లాంటి స్టోరీస్ దోస్తులు. ఎవరు రియల్ లైఫ్ లో గిట్ల ఉంటుందని ఊహించుకోకర్రి, మన స్టోరీని తప్పుగా అర్థం చేసుకోకర్రి. ఇక నాకేమనిపిస్తుంది అంటే ప్రతి వీడియోను కూడా కొంచెం రియల్ లైఫ్ లో తీసుకొచ్చినట్టు తీసుకురావాలి. యాక్షన్స్ కానీ రియాక్షన్స్ కానీ మంచి మంచిగా మొత్తం ఆ స్టోరీని మొత్తం ఇన్వాల్వ్ అయ్యి నిండిపోయి చేస్తాం చూడు. గట్ల చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎంత లోపలికి పోయి మరీ చేస్తున్నామో. ప్లీజ్ దోస్తులు తప్పుగా అర్థం చేసుకోకరు, ప్లీజ్ సపోర్ట్ చేయరు సరేనా. మన రియల్ లైఫ్ కూడా గిట్ల ఉంటుంది అనుకోకరు. ఇక అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మేము తీసుకొస్తాము, కొంతమంది గుణాలు గిట్లుంటాయి, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేసి చూపిస్తున్నాం అంతేనులా. హలో, చిన్నమ్మ బాగున్నా, పాప కూడా బాగుంది చిన్నమ్మ, మీరు బాగున్నారా? ఇంకా 5 రోజులే ఉంది చిన్నమ్మ, 21 రోజు మీ అల్లుడు ఫోన్ చేసి చెప్తాడు. ఇక మనం అల్లుందని అందరినీ తీసుకుని రాదే చిన్నమ్మ. ఇక అమ్మ నాయన ఉంటే ఇంత బాధ ఉండకపోదు కదా, ఉన్నదే మీరు కదా. మీరు రాకుంటే ఎట్లా చిన్నమ్మ, రర్రి అట్లా రాము రాము అనకురే చిన్నమ్మ. ఏం కాదు, మేమే ఉంటాం కదా, వేరే చుట్టాలు ఎవ్వరు లేరు, మనమే చేసుకుందాము. సరే, మంచిది చిన్నమ్మ. ఎవరో ఆ చిన్నమ్మ 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 అనుకుంటే బాగానే మాట్లాడుతుంది. ఆ చిన్నమ్మకు ఒక బిడ్డ ఉందని యాదికి లేకుండా వచ్చిన. అయ్యో మా అక్క లేదు, మా అక్క బిడ్డ ఉన్నది, మా అక్క బిడ్డను చూసుకోవాలి, కన్నంగానే అమ్మగారింటి లేక మా ఇంటికి తీసుకుపోయి ఒక 3 నెలల దాకా సాది పెంచి పెద్ద చేయాలి అని తెలివి లేకుండా వచ్చిన. ఇప్పుడు చిన్నమ్మ బిడ్డ అనుకుంటా మంచిగా మాట్లాడుతున్నారు. ఎవతమ్మ అది? సరే చిన్నమ్మ, నేను కొద్దిసేపు అయినాక చేస్తా. ఏమైందత్తమ్మా, మా చిన్నమ్మతో మాట్లాడుతుంటే ఎందుకు అట్లా సూటిపోటి మాటలు అంటున్నావు? ఆ ఫోను ఎవరు మాట్లాడినా వినిపిస్తుంది, వాళ్ళకి వినిపిస్తే ఎంత బాధపడతారు చిన్నమ్మ. అది కొంచెం కూడా మనుషులను అర్థం చేసుకోవేంది, ఎంత నోటికొస్తే అంత మాట్లాడతావు. అబ్బో బాగున్నదమ్మా, నేను తప్పుగా ఏం మాట్లాడినమ్మా, ఉన్నది ఉన్నట్టే కదా మాట్లాడింది. చిన్నమ్మ అనుకుంటా మాట్లాడను, ఎవరున్నారమ్మా నీకు? అమ్మ అయ్యో ఎవరు లేరు, మరి చిన్నమ్మ ఉన్నప్పుడు అయ్యో నా అక్క బిడ్డ అన్నదేమో చూసి రావాలి అని ఒక్కతన చూడు నీకు వచ్చిందా? ఒక్కతన అయ్యో నా బిడ్డ తీరు బిడ్డ అన్నట్టు వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి నిన్ను చూసుకున్నారా? 3 నెలల దాకా అయ్యో పచ్చి బాలంతనమ్మా నేను చూసుకోవాలి అని అన్నట్టు ఎవరైనా చూసుకున్నారా? ఇప్పుడు చిన్నమ్మాలు ఉన్నమ్మ గంటలుగా మనం మాట్లాడుతున్నావు. ఇంట్లో పని ఏది ముడతాను శాత కాదు కానీ ఫోన్ గంటలు గంటలు మాట్లాడుతాను వీలైతున్నది. అబ్బో కాదు, ఆ పైంట్ లేకుండా డిరేస్ ఏమైనా ముద్దుగున్నదా అని ఎవరన్నా మా చుట్టాలు ఎవరన్నా వచ్చిరనుకో, అయ్యో అదేంటి పెంటవని కోడలు గసంటి డిరేస్ వేస్తుందని నా ఇజ్జత్ పోదా? పో పైంట్ వేసుకొని రా పో. నిన్న మన చెప్పులు వేసుకొని తిరిగినవమ్మ, ఇంకా నువ్వు కాకు నువ్వు బాలంటవు. ఇక ఎవరు లేనట్టు భూమి మీద.
నువ్వు అట్లా మాట్లాడకత్తమ్మా, నా మనసు అంత బాధ అవుతుంది. ఇన్ని రోజులు అన్ని మా అమ్మ మా అయ్య లేని విలువ అస్సలు తెలియలేదు. అసలు నాకు ఆ ఆలోచనే రాలేదు. మొన్న నా పిల్ల పుట్టించండి మా అమ్మ మా అయ్య లేకుంటే ఎంత లోటు తెలుస్తుంది తెలుసా. మీ అవ్వ సరే అని బావనేమో మా అమ్మ మీ అమ్మ లెక్కనే చూసుకుంటుంది, అన్ని ఇందాలో వేసి పెడుతుందని బావ అంటాడు. నువ్వేమో గీసంటి సూట్ కోట్ మాటలు తిడతావు. బాగున్నప్పుడేమో మంచిగా నా బిడ్డ తీరు బిడ్డరా నా కోడలు అన్నట్టు ప్రేమ అనుకోవస్తావు. ఆయన బయటికి పోగానే ఇట్లా నిజ స్వరూపం చూపిస్తావు. ఆహా గట్లనా? అయితే నిన్ను నా బిడ్డని ఎట్లా చూసుకుంటానో గట్లా చూసుకోవాలంటావు అంతేనా? అబ్బో నా బిడ్డ ఎక్కడ నువ్వెక్కడ? నా కడుపులో పుట్టిన బిడ్డని ఒక తీరు చూస్తా, నిన్ను ఒక తీరు చూస్తా. ఇద్దరిని సమానం చూడాలంటే గట్టి ఎట్లయితదే? నీ చిన్నమ్మ లొన్నమ్మ అని మాట్లాడుతున్నావు కదా, గాలంటే అమ్మను వచ్చి తీసుకొని పోమ్మని వాళ్ళ ఇంటికాడ ఒక నెల 2 నెలల దాకా ఉంచుకోమను, బాలంతా పోయేదాకా ఉంచుకోమని. మరి ఎవరు చేస్తారమ్మ? నాకు వచ్చిన బాధ. రేపు రేపు నా బిడ్డ నీలాడిందనుకో, ఇక పొల్ల చేస్తానుకో నాకు శాత కాదమ్మా ఇప్పుడు నీకు చేసి పెడితే. అందుకే కొన్ని రోజులు నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటే ఇంకా అప్పుడు నాకు నిమ్మలం అవుతుంది. నా బిడ్డ చేసి పెడతాను జర అలకగా ఉంటది పానము. అమ్మా, ఏమైందిరా ఇప్పుడే పోతుంది మళ్ళీ వచ్చినావు? ఏం లేదమ్మా, పొట్టిదాని 21 దావత్ వస్తుంది కదా, చేతి నిండా పైసలు ఉంటే బాగుండు. చేతిలో ఒక్క రూపాయి లేదు, ఎట్లా చేయాలి ఏం కథ. ఇక జర నాయన నన్ను నువ్వన్న సుధరాస్తారేమో పైసలు అని చూస్తున్నానే. నాకు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, టైంకి ఇస్తలేరమ్మా. 21 దాటినాక ఇస్తామంటారు, టైం పెట్టిర్రు. ఎట్లంటవి మరి? అవుగాని రాని, ఏమైంది ముఖమంతా మార్చుకొని ఉన్నావు? ఎవరన్నా ఏమని అన్నారా? ఎవరేమంటారు రాని పెళ్ళాన్ని అంటే నువ్వు లేదు చూసి ఏమేమో మాటలు అంటుంటుంది మా అమ్మ అనుకుంటున్నావా? అబ్బో బాగున్నది ఏం కాలే నీ పెళ్ళానికి కానీ కాదు రాజ్య రెండు ఎన్ని పైసలు పెడతావు నీ పెళ్ళాన్ని సన్ని మీ నాయన నేను మస్తు పైసలు ఖర్చు పెడుతున్నాము. ఏమన్నా నీకు బుద్ధి ఉన్నదా అరా చెప్పు. నీ పిల్ల పుట్టినప్పటి నీ పెళ్ళం అన్నప్పటి ఎన్ని పైసలు చిల్లర చిల్లర ఖర్చులు మస్తు పోతున్నాయి. అవన్నీ ఏమైనా లెక్క పెడుతున్నామా చెప్పు. ఇంట్లో కూరగాయలు కానీ గ్యాస్ కానీ ఆ బియ్యాన్ని కానీ మస్తు పైసలు అయిపోతున్నాయి. అవన్నిటి గిట్ట నేను ఏమంటే తప్పు తప్పే నా ఉన్న ఒక కొడుకుకి కదా మన్మరాలకి కదా పెట్టేది అనుకుంటున్నా కానీ ఏంద్రా ప్రతిదానికి మాకు చేసి తప్పనుకు నీకు ఏమనిపిస్తలేదా బిడ్డ? అన్నింటాల ఖర్చులు పెట్టేటోళ్ళు మీ అత్తగారు లేకపాయే. ఇక ఎవరు లేని దాన్ని చూసి వేసుకున్నావు. ఇక దీంతో పెద్ద నెత్తి నొప్పి వచ్చింది. ఏ దావత్కైనా మనం ఏ ఖర్చు పెట్టాలి ఏం చేస్తాం ఇక తప్పదు కదా. అమ్మ, ఏదేమైనా సరే కానీ నువ్వు రాని ఒక్క మాట అన్నావు అనుకో మంచిగా ఉండదమ్మా. ఎవడన్నా కాళ్ళీళ్ళు మొక్క అయినా సరే, ఎవరి దగ్గర జీతం ఉండైనా సరే పైసలు తీసుకొచ్చి నా బిడ్డ దావతు అయ్యి లెవెల్లో చేస్తా. కానీ నువ్వైతే రాని, నీకు ఎవ్వరు లేని దాన్ని చూసి చేసుకున్నావు అని తీసుకొని మాటలు అంటే అది బాగా ఫీల్ అవుతుందమ్మా. నువ్వు మళ్ళీ నాకు చెప్తున్నా. అబ్బో ఏమనంటే నాయనా నీ పెళ్ళాన్ని ఒక్క మాట అంటే నీకు రుస్సు నురుకొస్తుంది కదా కోపము. పోని పోని అమ్మ, ఎవరినైనా ఏ మనిషినైనా గసంటి ఫ్యామిలీ సెంటిమెంట్ మాటలు మాట్లాడి అస్సలు బాధ పెట్టొద్దమ్మా. రానికి అలా అమ్మ నాయన లేకుండొచ్చు, అంతకన్నా పెద్ద మనసు ఇచ్చిన నేనున్నా కదని. నేను ఉన్నాక ఆమెకి ఏం తక్కువ చెప్పు. అమ్మ తీరమ్మవై నువ్వు ఉన్నావు, ఇంకేంది ఆమెకి ఏం తక్కువైంది? హలో హలో ఫ్రెండ్స్ అను. హలో హలో ఫ్రెండ్స్ అను. హలో అను. పాపాను పాపాను చూసి కదా ఫ్రెండ్స్ మా పొట్టిది లేచింది. ఇక వీడియో అనేది సగంలో అయిపోయినట్టు అయిందంటే ఇంకా కొంచెమే ఉంది, ఇక కొంచెం చేస్తే అయిపోతుండే. ఈ పొట్టిది లేచి చాలా వరకు డిస్టర్బ్ చేసింది. సరే నువ్వు ఇక మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇక కంటిన్యూషన్ పార్ట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి చిట్టు భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.